హలో బ్యూటిఫుల్ పీపుల్. మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే ఉసిరికాయ పచ్చడి చేస్తున్నాను. రోటి పచ్చడి, ఉసిరికాయ కొబ్బరి రోటి పచ్చడి. ఉసిరికాయ కొబ్బరి పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. హలో బ్యూటిఫుల్ పీపుల్ అంటున్నాను, నేనేనండి. కెమెరా వైపు చూడాలో తెలియక, ఫోన్ వైపు చూడాలో తెలియక బిత్తర బిత్తర చూపులు చూస్తున్నాను, ఏమనుకోకండి. వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి పచ్చిమిర్చి లైట్గా వేపుతున్నాను. ఈ కొబ్బరి ఉసిరికాయ వేపవసరం లేదు, పచ్చివే ముక్కలు కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి మాత్రం లైట్గా వేపుకోవాలి. ఉసిరికాయ అంటే చాలా ఇష్టం నాకు, కానీ నేను పట్టిన ఉసిరికాయ పచ్చడి అస్సలు తిన్ను. ఎందుకంటే దానిలో ఉప్పు ఎక్కువగా ఉండి కారం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది, కసింగా ఉంటుంది, నాకు నచ్చదు. అందుకే నేను ఇలా రోటి పచ్చడి చేసుకుంటాను. చాలా అద్భుతంగా, చాలా టేస్ట్గా ఉంటుంది. చేసుకున్న పచ్చడి 2 రోజుల్లో అయిపోద్ది, అంత సూపర్గా ఉంటుంది. వేయించిన పచ్చిమిర్చి రోట్లో వేసి దంచుకుంటున్నాను. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను చూడండి. ఎప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా పచ్చడి చేసుకుని తింటే రోటి పచ్చడి ఆ కిక్కే వేరు. మిర్చి కొంచెం నలిగిన తర్వాత పచ్చి ఉసిరికాయ ముక్కలు కూడా వేసి దంచుకుంటున్నాను. ఉసిరికాయ పచ్చడి చాలా మంది ఉసిరికాయలు అంటే చాలా ఇష్టం ఉంటుంది, కానీ పచ్చడి చేసి ఏదో మాట్లాడదాం అనుకుంటా, కానీ మాట్లాడలేదు. అంటే వీడియో స్టార్ట్ చేసినంతసేపు బాగానే మాట్లాడొస్తాయి, అదేంటో వీడియో మొదలు పెట్టగానే మొత్తం టక్కుమంట మాయమైపోతుంది. ఏం చెప్పాలనుకుంటున్నాను ఏంటో మొత్తం అలా స్టక్ అయిపోతుంది. అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియదు. వీడియోలో మాట్లాడడం ఇంకా అంత బాగా అలవాటు అవ్వలేదు అనమాట, నేర్చుకోవాలి. ఈ పచ్చడి ఇందాక ఎక్కడ ఆపాను, పచ్చడి ఉసిరికాయలు అంటే ఇష్టం ఉంది, కానీ ఉసిరికాయ పచ్చడి తినలేకుండా ఉంటారు, ఉప్పుగా కసింగా ఉంటుంది కాబట్టి. పట్టే పచ్చళ్ళు తినలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏం మాట్లాడుతున్నా ఏంటి, ఉసిరికాయ పచ్చడి అంటే ఇష్టం ఉంది, ఉసిరికాయలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, కానీ పచ్చడి చేసుకోవడానికి, పట్టిన పచ్చడి తినడానికి తినలేరు. ఉప్పులు కారాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పి తినలేదు కదా, నేనే తినలేను. ఉసిరికాయలు అంటే నాకు చాలా ఇష్టం, కానీ నేను ఉసిరికాయ పచ్చడి తినను. ఎందుకంటే దానిలో ఉప్పు ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కారం ఉంటుంది, ఉప్పు ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి నేను ఉసిరికాయ పచ్చడి తినను. కానీ నాకు ఉసిరికాయలు అంటే ఇష్టం, అందుకని నేను ఇంట్లో ఇలా ఉసిరికాయ రోటి పచ్చడి చేసుకుంటున్నాను. ఈ ఉసిరికాయ రోటి పచ్చడి చక్కగా కొబ్బరి వేసుకుని చేసుకుని, పచ్చిమిర్చి, ఉసిరికాయలు, కొబ్బరి వీటిలో వేయించాల్సింది పచ్చిమిర్చి మాత్రమే వేయించాలి. ఈ ఉసిరికాయలు కొబ్బరి అసలు వేయించవసరం లేదు. వాటిని పచ్చిమిరకాయలు వేపుకున్న తర్వాత ఇవన్నీ రోట్లో వేసుకుని బాగా మెత్తగా దంచుకుని ఉప్పు సూపర్గా సరిపోయింది. అయితే పచ్చడి తాలింపు పెడదాము. పచ్చడి మనం నూరుకున్నాం కదా, రోటి పచ్చడి అదిరిపోతుంది. తాలింపు పెడదాం. కరివేపాకు కొంచెం అందంగా కనపడటం కోసం కొంచెం పసుపు వేసుకుంటే, పసుపు యాంటీబయాటిక్ కదా, పసుపు దేనిలో వేసుకుంటే ఇది బాగుంటుంది, కలరు బాగుంటుంది. సూపర్ రోటి పచ్చడి రెడీ అయ్యింది. అన్నం పెట్టుకొని తిందాము. అన్నంలో ఎలా ఉందో చూద్దాం.
బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. కొబ్బరి, ఉసిరికాయ, అసలు చింతపండు వేసే పనే లేదు. చింతపండు వేయకుండా సూపర్గా ఉంది. మా పిల్లలైతే ఇంక వదిలిపెట్టరు, నాకేస్తారు పిల్లలు. ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే రాతి ఉసిరిగా కొబ్బరితో కలిపి ఇలా పచ్చడి వేసుకుని తింటారు. నిజంగా చాలా బాగుంది. చాలా అంటే చాలా 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 బాగుంది. రొట్టి పచ్చడి కూడా తీసుకున్నా తినాలనిపించేస్తుంది. అంత బాగుంది, సూపర్గా ఉంది. ఈ పచ్చడి 2 రోజులు